హాయ్ అనిల్ నాయర్ హియర్. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకు అర్థమవుతే ఆటోమేటికల్గా లాజిక్ వస్తుంది. మాధవ్ అనే వ్యక్తి రైట్ ఒక ఐటమ్ కొన్నాడు. కొనేటప్పుడు తన ధర ఎంత? 42,000 రూపాయలు. రైట్ దాన్ని అమ్మాలని డిసైడ్ అయ్యాడు. అమ్మాలని ఎంతకు డిసైడ్ అయ్యాడు? 20% నష్టానికి అమ్మాలని డిసైడ్ అయ్యాడు. అంటే మొదటి ట్రాన్సాక్షన్లో కాస్ట్ ప్రైస్ కొన్న ధర ఉంది అండ్ నష్ట శాతం ఉంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఈ 42,000 మీద 100 రూపాయలకు అమ్మే బదులు 20 రూపాయలు నష్టానికి అమ్మాడు. అంటే ఇది 80. అంటే అమ్మిన ధర ఎంత? 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ 0 ఇక్కడ 0 0 0 42 into 8 రైట్. 42 into 8 ఎంత? 33,600. 33,600 ఇది అమ్మిన ధర. ఆ అమ్మిన ధరతోటి అతనికి కొన్ని డబ్బులు వచ్చాయి. అతను ఇంకో ఐటమ్ అమ్మాడు, డబ్బులు తీసుకున్నాడు, ఇంకో ట్రాన్సాక్షన్ చేయడానికి వెళ్ళాడు. విత్ ద సేమ్ అమౌంట్ హీ పర్చేస్డ్ అనదర్ ఐటమ్. ఏదైతే అమ్మిన ధరకు డబ్బులు వచ్చాయో దాంతో ఒక ఐటమ్ని కొనాలనుకున్నాడు. కాస్ట్ ప్రైస్ 33,600. దాని మీద అమ్మేటప్పుడు లాభ శాతం ఎంత వచ్చింది? 30% వచ్చింది. అంటే రెండో ట్రాన్సాక్షన్లో అమ్మిన ధర ఎంత? రెండో ట్రాన్సాక్షన్లో అమ్మిన ధర 33,600 ఇంటూ 100కు అమ్మే బదులు 30 లాభము అంటే 130. అంటే ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ ఒక సున్నా ఎండింగ్. 13 6 are 78 8 7 carried. 13 3s are 39 plus 7 46 6 4 carried. 13 3s are 39 39 plus 4 43. అంటే రెండో ట్రాన్సాక్షన్ అమ్మిన తర్వాత వచ్చింది ఎంత? 43,680. యాక్చువల్ కొన్నదెంతకి? 42,000కు. రైట్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? లాభము రూపాయలలో అడుగుతున్నాడు. లాభం రూపాయలలో అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 43,680 మైనస్ 42,000. ఆన్సర్ ఎంత? 1,680. లాభం రూపాయలలో ఆన్సర్ ఎంత? 1,680 రూపాయలు. మొదటి ట్రాన్సాక్షన్లో ఏదైతే అమ్మాడో అది రెండో ట్రాన్సాక్షన్లో అదే ధరతోటి కొన్నాడు. ఆ లింకేజ్ అర్థమవుతే కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ కనుక నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.